హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీవంతిక వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పులావ్. ఇది లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ట్రై చేయండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఈ పులావ్ నలుగురికి చేస్తున్నా కాబట్టి నేను 4 టమాటాలు తీసుకుంటున్నాను. ఈ సైజ్ టమాటాలు తీసుకోండి. బాగా ఎర్రగా పండిన టమాటాలు తీసుకుంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఫస్ట్ ఈ టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకుని అందులోనే 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా ఉడకపెట్టుకోండి. ఎంతవరకు అంటే పై తొక్క ఊడేంత వరకు. 1 ఇంచు చెక్క, సోంపు, 2 యాలక్కాయలు, జీలకర్ర, 10 to 15 కాజు కూడా తీసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. ముందుగా చెప్పిన మసాలాలన్నీ అందులోకి యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ దోరగా ఫ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని కూడా యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత 2 ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి కూడా మంచిగా దోరగా ఫ్రై అవ్వాలా. ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. ఈ కొత్తిమీర పుదీనా కూడా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న టమాటాలని పీల్ ఆఫ్ చేసేసుకొని మిక్సీకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని మనం కుక్కర్లో వేసేసుకొని టమాటాలలో ఉన్న ఆ పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 1 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఈ టమాటాలలో ఉన్న ఆయిల్ అంతా బయటికి తేలేంత వరకు మంచిగా ఉడికించేసుకోండి. ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ లేదా నార్మల్ రైస్ని ఇందులోకి యాడ్ చేసుకొని నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి ఒక పెద్ద వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. వాటర్ వచ్చేసి మనము 1కి 2 కదా, 2 వేయకుండా కొంచెం తక్కువ వేయండి. అప్పుడైతే రైస్ అనేది పలుకుగా వస్తుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత రైస్ని ఒకసారి మొత్తం మిక్స్ చేయండి, మసాలా అంతా పట్టుకునేలాగా. ఫైనల్ టచ్గా కొత్తిమీరని స్ప్రింకిల్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. రైస్ కుక్ అయిన తర్వాత వెంటనే కుక్కర్ ఓపెన్ చేయకుండా ఆ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి. అప్పుడే ఆ టమాటా ఫ్లేవర్ రైస్లో ఉండిపోతుంది. రైతాతో తింటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేస్ట్ అయితే చాలా బాగుంది.